హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి అంటే 5వ తారీఖు నుంచి మనం జూన్ 14 వరకు ఒక చక్కటి సత్సంగం అనుకోండి, లేకపోతే ఒక హీలింగ్ సెషన్ అనుకోండి, ఒక మన ఈ భూప్రపంచం అంతా, ఈ భూమండలం అంతా ఎంతమంది ఎన్ని స్టేజెస్లో ఉన్నారు ఇప్పుడు బికాస్ ఆఫ్ కరోనా అనుకోండి, ఏదైనా వైరస్ దీనివల్ల మనకున్న ఆందోళన ఏదైతే ఉందో అవన్నిటికీ ఒక హీలింగ్ స్పేస్ అని మనం క్రియేట్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది జరుపుతున్నాం. సో ఈరోజు ఫస్ట్ డే. సో డే 1కి అందరికీ స్వాగతం. ఎస్ భార్గవ్ కుమార్, హాయ్, గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత అందరినీ ఇలా లైవ్గా కలవడం, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. ఎస్, సో విల్ జస్ట్ సీ ఫర్ ద ఫ్రెండ్స్ టు జాయిన్ అండ్ దెన్ జాయిన్ అయిన వాళ్ళందరూ జస్ట్ ఒక hello or whatever message peteste, I'll have an idea. So from today we'll start the healing sessions program through Divine Space, and as you all know, this is Arpita here, your co-traveler, your fellow traveler. Okay, yes. So first manam ఈ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు లెట్ us స్టార్ట్ విత్ అ స్టోరీ. ఎస్ మాధవి గారు, హాయ్. సో ఒక చిన్న స్టోరీతో మనం స్టార్ట్ చేద్దాం. స్టోరీ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ లైక్ యా, 1 second, let me, the friends are joining still. Okay. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ ద వ్యూవర్స్, ఎవరైతే ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారో ఈ పేజ్కి నేను యాడ్ చేయలేను. సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళు దీన్ని డైరెక్ట్గా వాళ్ళ వాట్సాప్ కానీ దేని కానీ షేర్ చేయగలిగితే దెన్ దే కెన్ సీ దాట్, వాళ్ళు దాన్ని డైరెక్ట్గా దాన్ని వినగలుగుతారు. దెన్ లేటర్ ఆన్ నేను దాన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్ని నేను యాడ్ చేస్తాను. ఓకే. Yes, hello. Yes, Sambasivarao and everyone, very nice. Okay, so let's begin. ఫస్ట్ మనము ఇప్పుడున్న వాతావరణంలో, ఇప్పుడు చుట్టూ మన ప్రపంచంలో జరుగుతున్నది అందరికీ ఒకటే కైండ్ ఆఫ్ ఫోకస్. ఇప్పుడు ఏం జరుగుతుంది, అందరూ చాలా మందికి ఎన్నో ఆందోళనలు, ఎంతో మంది ఫ్యామిలీ మెంబర్స్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఈ వైరస్ అటాక్ అయ్యి కొంచెం ఒళ్ళు నొప్పులతో కానీ వాట్ ఎవర్ డిసబిలిటీతో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. బట్ దెన్ ఐ సే కి ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఫైన్. ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ మన ఫోకస్ అనేది ఎక్కడ ఉండాలి అన్నది మన పాయింట్, రైట్? సో మన ఫోకస్ అనేది ఉంటే వాట్ హ్యాపెన్స్, అసలు ఇమ్యూనిటీ అనేది మనకి పెరగాలి అన్నప్పుడు మన మైండ్ చాలా ప్లెజెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో, మోర్ ఆర్ లెస్, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్. మన మైండ్ చాలా కామ్గా ఉండడము, చాలా ఫోకస్గా, స్టెబిలైజ్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ టు అవర్ సిస్టమ్ ఇన్సైడ్ ద బాడీ, రైట్? మన శరీరంలో మనం ఎంత మైండ్ని ఎంత కామ్గా, ఎంత ప్లెజెంట్గా పెట్టుకోగలుగుతామో మన శరీరం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది, రైట్? సో దట్స్ ద ఫస్ట్ థింగ్. ప్రతిసారి మనం లాస్ట్ ఇయర్ కూడా మనము ఈ లాక్డౌన్ స్టేట్లో మనము ఈ ప్రోగ్రామ్ 9 to 10 అని 1 hour షెడ్యూల్స్ మనం చేసాము. సో విల్ డూ ద నెక్స్ట్ థింగ్ ద సేమ్ వే. ఓకే, ఎస్, హలో ఎవ్రీవన్, ఆల్ ద ఫ్రెండ్స్ హ్యావ్ కమ్. ఓకే, సో ఫస్ట్ నేను యాజ్ ఆల్వేస్ ఐ స్టార్ట్ విత్ అ స్టోరీ. ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను. ఈ స్టోరీలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, లెట్ us ఫోకస్ ఆన్ లైఫ్. ఏం జరుగుతున్నా, ఎలాంటి విషయాలు ఎలా ఉన్నా, లెట్ us ఫస్ట్ ఫోకస్. మన ఫోకస్ అంతా కూడా లైఫ్ పైన ఉండాలి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ గోయింగ్ అరౌండ్ అండ్ అవర్ ఫోకస్ ఇస్ గెటింగ్ డైవర్టెడ్. మన ఫోకస్ కూడా దీని వైపు నుంచి దాని వైపుకి, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఇక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, లోపల ఒక భయం. మన ఫోకస్ అంతా అటు ఇటు వెళ్తుంది. మన ఫోకస్ మనం ప్రస్తుతానికి మనం లైఫ్ మీద ఉంచుతాం.
ఓకే. సో దాని పాయింట్ మీదే ద స్టోరీ ఈస్ బేస్డ్ ఆన్ ఫోకసింగ్ ఆన్ లైఫ్. ఓకే. ద ప్రెజెంట్ నౌ, రైట్? ఈ స్టోరీ నేను ఇంతకుముందు చాలా సార్లు నేను మీకు చెప్పుంటాను. ఈ స్టోరీని ఆల్రెడీ విన్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇట్స్ ఎ రిమైండర్ అగైన్. మళ్ళీ ప్రతి ఒక్కసారి మనం ఆ స్టోరీని మళ్ళీ విన్నా ఒక రిమైండర్‌గా మళ్ళీ మనం వినొచ్చు. ఇట్స్ లైక్ ఒక పెద్ద అడవి, మహా అరణ్యం. ఓకే. ఆ అరణ్యంలో ఒక గర్భిణితో ఉన్న ఒక జింక, ఓకే, నిండు గర్భంతో ఉన్న ఒక జింక, దానికి ఇంకా ప్రసవానికి టైం అయింది. సో ప్రసవించడానికని ఒక మంచి చోటు వెతుక్కుంటుందన్నమాట. ఒక మంచి చోటు వెతుక్కొని ఆ ప్లేస్ కోసమని తను వెతుక్కుంటూ వెళ్తుంది. వెళ్తూ ఉంటే తను ఏం చూస్తుంది అంటే దగ్గరగా ఎదురుగా అడవిలో ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ నుంచి ఎక్కడో అడవి కదా, మంటలు అంటుకుని మొత్తం అడవి అంతా కాలిపోతూ ఇటువైపు తను ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఎదుటి వైపు నుంచి ఆ మంటలంతా రావడం మొదలవుతాయి. అది చూసి జింక, ఓహో అటు వెళ్ళలేను నేను, అటు అంత మంటలు వస్తున్నాయి, సో అటు సైడ్ వెళ్ళడం నాకు కుదరదు అని డైరెక్షన్ మార్చి ఇటువైపు వెళ్దాము అని చూసినప్పుడు ఇటు ఒక పెద్ద సింహం ఎదురు చూస్తుంది. దీన్ని ఎప్పుడు పట్టుకోవాలి, దీన్ని ఆహారంగా తీసుకోవాలి అని ఎదురు చూస్తుంది. సో ఇటువైపు వెళ్ళినా ఎదురున్న వైపు ఎదురుగా వెళ్తే ఆ మంటలన్నీ కాల్చేస్తాయన్న భయం, ఇటువైపు వెళ్తే సింహం మింగేస్తుందని భయం. ఏం చేయాలని మరోవైపు తిప్పినప్పుడు తనకి ఒక వేటగాడు గురి రెడీగా పట్టుకొని కూర్చున్నాడు. ఓకే, కొడదాము, జింకను కొడదాము అనేసి రెడీగా ఆ బాణం అదంతా పెట్టుకొని రెడీగా కూర్చున్నాడు అనమాట. ఎటువైపు వెళ్ళాలో ఆ జింకకి ఇప్పుడు తెలియట్లేదు. ఓకే, ఇక్కడేమో ప్రసవం టైం అయింది, ప్రసవించాల్సిన సమయం వచ్చేసింది. కానీ ఇటువైపు నుంచి 3 వైపుల నుంచి తనకి మంటలు, సింహము, వేటగాడు 3 వైపుల నుంచి చావు కనపడుతుంది. వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళే ఓపిక లేదు, ఆ పరిగెత్తే స్ట్రెంగ్త్ లేదు, రైట్? అలాంటప్పుడు ఆ జింక ఒక్క 2 నిమిషాలు ఆలోచించి ఈ మూమెంట్లో నేనేం చేయగలను, ఈ దిస్ మూమెంట్ ఓన్లీ, ఈ ఒక్క నిమిషం, ఈ మూమెంట్ చుట్టూ అంతా చావే కనపడుతుంది, ఈ మూమెంట్లో నేనేం చేయగలను, ఈ మూమెంట్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు, నా బిడ్డని ప్రసవించడం తప్ప, నా గర్భంలో ఉన్న బిడ్డని నేను ప్రసవించడం తప్ప నా చేతిలో ఏమీ లేదు, ఇంతకు మించి నేనేమీ చేయలేను అని తన ప్రసవ సిచ్యువేషన్ని, తన ప్రసవాన్ని తను మొదలు పెడుతుంది అనమాట. ఓకే, సో మొదలుపెట్టి ఇంకా ప్రసవించే టైంకి తనకు తెలుసు ప్రసవించిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటో, ఉన్న సిచ్యువేషన్ పడితే ఎక్కడి నుంచి కూడా లైఫ్ అనేది లేదు, మొత్తం అంతా చావే ఉంది. అయినా తన చేతుల్లో ఉంది అదే పని కాబట్టి ఫస్ట్ ప్రసవం జరిగింది. తెరిపిన తర్వాత అంతలోపల వెంటనే ఒక కార్ మబ్బులు అన్ని తట్టుకొని ఒక పెద్ద మబ్బులు స్ట్రైక్ అయినప్పుడు ఆ సౌండ్, లైట్నింగ్ సౌండ్ ఎలా వస్తుంది, ఆ మెరుపులతోని ఆ మొత్తం వర్షం రావడం మొదలుపెట్టింది. ఉరుములు, మెరుపులు అన్ని గట్టిగా వచ్చేసి మొత్తం వర్షం రావడం మొదలవుతుంది. ఆ వర్షానికి ఏమైంది, వర్షం వచ్చేటప్పటికి ఏమైంది, ఎదురుగుండా మంటలు ఏవైతే వస్తున్నాయో ఆ మంటలన్నీ చల్లారి పడిపోవడం మొదలైంది, రైట్? ఆ మెరుపుల సౌండ్ కి ఏమైందంటే, ఆ మెరుపుల సౌండ్ కి ఇతను ఈ వేటగాడు ఏదైతే బాణం పట్టుకొని గురి రెడీగా ఉన్నాడో ఆ సౌండ్ కి గురి మిస్ అయ్యి ఆ బాణం జింకకి తగలాల్సిన బాణం సింహంకి తగిలింది. ఓకే, అంత లోపల కార్ మేఘాలు ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది కాబట్టి వర్షం విపరీతంగా వచ్చేసరికి నేను ఈ అడవిలోంచి నేను తప్పించుకోవాలి ఫస్ట్, ఈ తర్వాత సంగతి ఏంటి, వర్షం బాగా పడుతుంది అనేసి వేటగాడు వెళ్ళిపోయాడు. ఏం మిగిలింది, చక్కగా ఆనందంగా ప్రసవించిన తల్లి బిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగా లైఫ్తో ఉన్నారు, రైట్? సో ఎలాంటి సిచ్యువేషన్స్ అన్నా మనకు రావచ్చు లైఫ్లో. ఇట్ ఈస్ లైఫ్ అనేది ఒక్కొక్క సిచ్యువేషన్, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా మన ఫోకస్ ఎక్కడ ఉండాలి, మన ఫోకస్ లైఫ్ పైన ఉండాలి, రైట్? చాలా మంది అనిపించవచ్చు, ఎవరికైతే ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళకి అనిపించవచ్చు, ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు విన్నప్పుడు జనరల్గా అనిపిస్తుంది ఇది చెప్పడం చాలా ఈజీ, ఫేస్ చేస్తే తెలుస్తుంది అని. ఎన్ని ఫేస్ చేస్తున్నా ఏం చేస్తున్నా దట్ లాస్ట్ మినిట్ మన మీద మన నమ్మకాన్ని, మనం చేయగలిగిన విషయాన్ని మనం ఓవర్లుక్ చేయకూడదు. ఓకే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్.
ఇంపాసిబుల్ అనేది మనం చెయ్యలేనిది అనేది లైఫ్‌లో ఏది ఉండదు. ఆ టైంలో మనం నమ్మకాన్ని మన పైన మనం చేయగలిసిన విషయం మనకు కనపడదు. ఎందుకంటే చుట్టూ ఎన్నో కనపడుతున్నాయి. సో, ఆ టైంలో మనల్ని మనం చూసుకోవడం మనం మర్చిపోతాం. నేనేం చేయగలను? ఇప్పుడేం చేయాలి? అన్న పాయింట్ మనకు గుర్తుండకపోవచ్చు. సో, బట్ థట్ మూమెంట్ అదే మనకి ఆ టైంలో మనకది గుర్తు రావాలి. రైట్. సో, ఎంత మనకి చుట్టూ ఎన్ని కనపడ్డా చాలా కాల్స్ నేను వింటూ ఉంటాను. చాలా చాలా మంది నాకు చెప్తూ ఉంటారు. చుట్టూ అన్ని ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వీళ్ళు చనిపోవడము, రిలేటివ్స్ చనిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మాకవన్నీ వింటుంటే భయమేస్తుంది ఏం చేయాలి అని. రైట్. నెవర్ బీ వరీడ్. ఒకటే ఒక పాయింట్. ఏది ఎలా అనిపించినా, ఏది ఎలా జరుగుతున్నా మీరు మీ బలాన్ని కోల్పోకూడదు. మీ ఆత్మధైర్యాన్ని మీరు కోల్పోకూడదు. ఓకే. మీ ఆత్మధైర్యం అనేది మీ దగ్గరే ఉంటుంది. అది ఎవరు ఇచ్చేది కాదు. మీ లోపల నుంచి మీరు మేల్కొల్పు తెచ్చుకునేది. రైట్. అందరిలో ఉంటుంది ఆత్మధైర్యం. పడితే లేవాలి అన్న సంగతి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ ఇంక నేను పడిపోయాను, ఇంక నేను లేవలేను అన్న ఆలోచన మిమ్మల్ని లేవనివ్వదు. రైట్. సో, ఆ మొమెంట్‌లో నేను పడితే లేవగలను అన్న పాయింట్ గుర్తుకుండడం చాలా ఇంపార్టెంట్. రైట్. సో, రిమెంబర్ దిస్ స్టోరీ. ఎవ్రీ డే మనం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ కానీ, 1 అవర్ కానీ మనం ఇలా కూర్చున్నప్పుడు స్పెండ్ దిస్ డే ఎవ్రీ డే ప్రతిరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుంటాం. ఒక స్టోరీ షేర్ చేసుకుంటాం. ఆ స్టోరీ కొంచెం ప్లెజెంట్‌గా ఉంటుంది. దట్ విల్ బి ఎ రిమైండర్. రైట్. లెట్ అస్ గెట్ ఇంటూ మనం ఈరోజు హీలింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాం. సో, నాతో పాటు అందరూ జాయిన్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనం అందరం కలిసి ఒకే సంకల్పంతో మన కళ్ళు మూసుకుని మన మన ఈ ఆ భావాన్ని మనలో ఎప్పుడైతే ఒక అద్భుతమైన భావాన్ని మనలో ఎప్పుడైతే మనం నింపుకుంటామో మన ఫ్రీక్వెన్సీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది వర్తిస్తుంది. రైట్. సో, ఇట్ రీచెస్ టు ఎవ్రీవన్. ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి మనకు వర్తిస్తుంది. లెట్ us బిగిన్. ఏదైనా మొదలు పెట్టాలంటే ఫస్ట్ మనతోని మొదలు పెట్టాలి అని. సో, లెట్ us బిగిన్ విత్ దిస్. ఓకే. సో, అందరూ చక్కగా కళ్ళు మూసుకుని లెట్ us ఆల్ క్లోజ్ అవర్ ఐస్, కనెక్ట్ టు అవర్ బ్రెత్. మన శ్వాస యొక్క మన లోపలికి పీల్చుకునే శ్వాస, వదిలే శ్వాస, ఆ 2 శ్వాసల్ని ఏకం చేసి, అంటే పీల్చే శ్వాస, వదిలే శ్వాస, ద ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్ షుడ్ బికమ్ వన్. 2 ఏకమై. ఓకే. అంటే పీల్చిన వెంటనే వదలడము, వదిలిన వెంటనే పీల్చడము. మీరెంత దీర్ఘంగా పీల్చినా సరే, మనం ఎంత స్లోగా ఎక్సలేషన్ చేసినా పర్వాలేదు. కానీ పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. ఓకే. టేక్ ఎ డీప్ బ్రెత్. ఒక దీర్ఘమైన శ్వాసను పీల్చండి. మీ శ్వాస పీలుస్తున్న ప్రతిసారి ఆ శ్వాస ఎంత నెమ్మదిగా, ఎంత మీ శరీరం లోపలికి ఎంత చక్కగా దీర్ఘంగా లోపలికి వెళ్తుందో కూడా గమనించండి. Now slowly breathe out. ఇప్పుడు నెమ్మదిగా ఎక్సలేషన్ మొదలు పెట్టండి. ఎంత నిదానంగా శ్వాసని లోపలికి తీసుకున్నారో అంతే నిదానంగా శ్వాసని నెమ్మదిగా బయటికి వదలండి. ఒక 3-4 టైమ్స్ చేయండి. బ్రీద్ ఇన్, inhale deeply, now exhale slowly. Let this inhalation and exhalation go on for 5 more minutes. ఇంకొక 5 నిమిషాలు ఈ శ్వాస పీల్చుకోవడం, వదలడం, ఈ శ్వాస క్రియనే జరపండి. దీర్ఘ శ్వాసని పీల్చుకున్నాం, అంతే డీప్గా ఆ శ్వాసని కూడా వదులుతున్నాం. ఒక 5 నిమిషాలు కేవలం మన ధ్యాస అంతా ఈ శ్వాసక్రియ పైనే ఉంచుదాం.
ఈ శ్వాసక్రియని జరుపుతూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎంతమంది మనుషులు కానీ, జంతువులు కానీ, చెట్లు కానీ, ప్రతి ఒక్కళ్ళు అందరం చేతిలో చెయ్యి పట్టుకుని వరుసగా కనెక్టెడ్గా కలిసికట్టుగా కూర్చొని ఉండడం గమనించండి. We are all connected to each other. Let it be the human form, animal form, or the plant form, or the mineral form. ఏ రూపమైనా సరే. Let us see each other standing, holding hands with each other, standing or sitting comfortably with all the joy of oneness. అంతే ఏకత్వ భావంలో మనమందరము కలిసి ఒకే చోట ఒకే విధంగా శ్వాసించడాన్ని గమనించండి. Let the breath become one through all the forms. It is you here in this form, it is you there in the other form. Breathing equally with all the feelings of oneness, with the truth of oneness. అంతే ఏకత్వ భావంలో మనలో ఉన్న అన్ని స్వరూపాలు, స్వయ రూపాలు, ఫార్మ్స్ ఆఫ్ సెల్ఫ్ చక్కగా కూర్చుని ఒకే విధంగా శ్వాసించడం గమనించండి. శ్వాసక్రియ జరుగుతూనే ఉండాలి. శ్వాసక్రియ పైనే మీ ధ్యాసని ఉంచుతూ మీతో పాటు ఎంతోమంది ఈ భూమండలం పైన ఉన్న జంతువులు కానీ, వృక్షాలు కానీ, మనుషులు కానీ అందరూ మీతో పాటు కూర్చొని ఒకేసారి శ్వాసించడాన్ని గమనించండి. ఇప్పుడు ఒక అద్భుతమైన కాంతి అందరిపైన, ఈ భూమండలం పైన మీరెంతమంది కలిసి శ్వాసిస్తున్నారో అందరిపైన ఆ కాంతి ఒక చిరుజల్లుల చల్లటి వర్షం మేఘధారల అందరి మీద సమానంగా సహస్రారం నుంచి శరీరాన్నంతా కవర్ చేస్తూ ఆ దివ్య కాంతి అందరినీ కవర్ చేయడం గమనించండి. మీ శ్వాస ద్వారా, మీ శ్వాసతో సహా ఇప్పుడు ఆ దివ్య కాంతి కూడా మీ లోపలికి, మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగానికి, ప్రతి ఒక్క అణువులోకి ప్రవహిస్తుంది. మీ శరీరంలో జరుగుతున్న ప్రతిస్పందనలే ఆ ప్రతిస్పందనల ద్వారానే మీకు తెలుస్తుంది లోపల ప్రవహిస్తున్న దివ్యకాంతి ఎంత ప్రశాంతతని మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగానికి ప్రవహిస్తుంది అన్న విషయం మీకు తెలుస్తుంది. ఆ దివ్యకాంతి మీ శ్వాస ద్వారా మీ అరుపాదాలకి తాకడం మీరు గమనిస్తున్నారు. మీ పాదాలు ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, ఫ్రీగా, ఎటువంటి నిబంధన లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండా హాయిగా శ్వాసిస్తున్నాయి. As you breathe in and breathe out, along with all the life on the planet Earth, you will see a bright light flowing all over you all, in all the forms where you are. And flowing, the light flowing through your breath into every part, particle, cell and muscles
of your body. Feel the bright light flowing at your feet. Let the feet feel relaxed. Now allow the same light flowing to your legs and to your knees. అదే దివ్య కాంతి మీ అరికాల నుంచి, మీ పాదాల నుంచి, మీ కాళ్ళు, పిక్కలు, మోకాళ్ళ వరకు ప్రవహించడం గమనించండి. మీ మోకాళ్ళ నుంచి అరికాల వరకు ఎంతో అద్భుతంగా, ఎంతో రిలాక్స్డ్గా మీకు అనిపిస్తుంది. శ్వాసక్రియ ఎంతో ప్రశాంతంగా జరగడాన్ని మీరు గమనిస్తున్నారు. Now let the same light, the brilliant divine white light, through your breath flow from the hips, your thighs, till the knees of your body. అదే దివ్య కాంతి మీ శ్వాస ద్వారా మీ శరీరంలోని నడుము నుంచి మోకాళ్ళ వరకు ప్రతి భాగంలో, మీ తొడలు ప్రతి భాగంలో ప్రవహించడం గమనించండి. Let the same divine light through your breath flow all over your stomach, your spine, your chest, your shoulders, your hands, palms and fingers. అదే దివ్య కాంతి మీ శ్వాసక్రియ ద్వారా మీ మెడ నుంచి వెన్నుముక్క వెనక భాగం, మీ ఛాతీ, మీ భుజాలు, మీ పొట్ట భాగం, మీ చేతులు, అరచేతులు, వేళ్ళు ప్రతి ఒక్క భాగంలో ప్రవహించడం గమనించండి. Now feel the same light, the brilliant divine white light flowing from the top of your head flowing through all over your face, all over your body, till the bottom of your feet. From the top of your head till the bottom of your feet, you will begin to feel more relaxed and the breath flowing very freely and calmly and comfortably. ఈ దివ్యమైన కాంతి మీ తల భాగం నుంచి అరికాల వరకు ప్రతి ఒక్క భాగంలో ప్రవహించడాన్ని గమనించండి. మీ శరీరం అంతా ఎంతో హాయిగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉన్న విషయాన్ని కూడా మీరు గమనించండి. మీ శ్వాస ఎంతో ప్రశాంతంగా శ్వాసక్రియ జరగడాన్ని గమనించండి. మీ శ్వాసక్రియలో ఎటువంటి అంతరాయం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా శ్వాసక్రియ జరుగుతుంది. తల పై భాగం నుంచి అరికాల వరకు ఈ అద్భుతమైన కాంతి మీ శరీరం అంతా వ్యాపించడం, మీ శరీరం అంతా ఎంతో ప్రశాంతంగా ఉండడాన్ని మీరు గమనిస్తున్నారు. ఈ క్షణంలో ఈ ప్రశాంతత తప్ప ఇంకా ఏ ఆలోచన లేదు, అవసరం లేదు. Other than this pleasant and relaxed energy flowing through your breath all over your body, nothing else resides. It's only the pleasantness and the relaxation which you are aware at this moment now, filling all over your body, in every part and parcel of your body. మీ శరీరంలోని ప్రతి భాగంలో ఒక ప్రశాంతమైన అనుభూతి, శ్వాసక్రియలో ఎంతో నిర్మలత్వం, దాన్నే గమనించండి.
మీ శరీరం అంతా ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా శ్వాసించడాన్ని గమనించండి. మీ శరీరంలో ప్రతి ఒక్క భాగం ఒక దివ్యమైన కాంతిని శ్వాసించడం గమనించండి. మీ శరీరం ఒక కాంతిలా వెలగడాన్ని మీరు గమనించండి. ఏ ఊహని మీరు నమ్ముతారో ఆ నమ్మకమే మీ రియాలిటీ, మీ వాస్తవంగా మారుతుంది. వాట్ యు ఇమాజిన్ becomes your belief and your belief becomes your present. Don't underestimate the power of imagination. Imagination, ఊహ యొక్క శక్తిని మీరు గమనించండి. ఎంత చక్కగా ఆ తెల్లటి దివ్యమైన కాంతి, తెల్లని రంగులో ఆ దివ్యమైన కాంతి మీ తల పైభాగం నుంచి అరికాల వరకు శరీరంలో ప్రతి ఒక్క భాగంలో మీ శ్వాస ద్వారా ప్రవహిస్తుందో మీ శరీరం అంతా ఆ కాంతిలో లీనమై హాయిగా, ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా శ్వాసించడాన్ని మీరు గమనిస్తున్నారు. ఒక్క 10 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఒక్క 10 నిమిషాలు ఈ శరీరం అంతా ఆ దివ్యమైన, అద్భుతమైన, నిర్మలమైన, ప్రశాంతమైన శ్వాసలో లీనమై, ఆ కాంతిలో లీనమై శ్వాసించడాన్ని మీరు గమనించండి. ఇది ఒక అద్భుతమైన క్రియ. Nine more minutes, my dear friends. ఒక్క 9 నిమిషాలు ఈ కాంతిలో విలీనమైన మీ శరీరము, మీ తత్వము, మీ ఆలోచన, మీ భావము ప్రతి ఒక్కటి ఈ అద్భుతమైన కాంతిలో శ్వాసించడాన్ని మీరు గమనించండి. ఇప్పుడు ఈ అద్భుతమైన కాంతి మీ శరీరం అంతా, మీ నరనరాల్లో ప్రవహించడాన్ని గమనించండి. మీ శ్వాసక్రియలో అద్భుతమైన కాంతిని ప్రశాంతమైన తత్వంలో శ్వాసించే విధానంలో గమనించండి. ఇంకొక 8 నిమిషాలు ఫ్రెండ్స్. What cannot enter your aura cannot enter your body. మీ చుట్టూ ఉన్న ఆ శక్తి వలయం లోపలికి ఏదైతే రాదో మీ శరీరాన్ని కూడా అది తాకలేదు. సరౌండ్ యువర్ సెల్ఫ్. ఆ దివ్యమైన కాంతి
మీ శరీరం అంతా చుట్టూ అల్లుకుని మీ శ్వాస ద్వారా మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగంలో ప్రవహించడం మీరు గమనిస్తున్నారు. ఆ కాంతిలో మీరు పరిపూర్ణంగా లీనమై ఉన్నారు. Be here and now with this light which is flowing through your breath all over your body, in every part of your body, creating a oneness between the light and you. ఈ దివ్యమైన కాంతి ఈ శ్వాస ద్వారా ఈ శరీరం అంతా ఎంతో నిర్మలత్వాన్ని, ఎంతో ప్రశాంతతని నింపుతూ మిమ్మల్ని ఆ వెలుగులో లీనమయ్యే విధానాన్ని, మీ శరీరాన్ని ఎలా ప్రతిస్పందిస్తుందో గమనించండి. ఇంకొక 5 నిమిషాలు ఫ్రెండ్స్. శ్వాసక్రియ ఎంతో ప్రశాంతంగా జరగడాన్ని గమనించండి. శ్వాసక్రియలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి నిబంధన లేదు. ఆ చక్కటి దివ్యమైన కాంతిలో శ్వాసక్రియ ఎంతో ప్రశాంతంగా జరుగుతుంది. ట్రస్ట్ దిస్ ప్రాసెస్. మీ శరీరంలో జరిగే ప్రతి ఒక్క స్పందనని నమ్మండి, గమనించండి. అది జరుగుతున్నాయి. ఇట్ ఈస్ ట్రూత్. ఒక్క 4 నిమిషాలు. శరీరమంతా, శరీరంలో ప్రతి ఒక్క అణువణువులో మీ శ్వాస ద్వారా ప్రవహిస్తున్న దివ్యమైన కాంతిని మీ శరీరం ప్రతిస్పందించే విధానంలో గమనించండి. అద్భుతమైన ప్రశాంత స్థితి, నిర్మలమైన స్థితి. ఒక్క 3 నిమిషాలు ఫ్రెండ్స్. Live this moment as complete as you are. మీలో ఉన్న ఈ దివ్యమైన కాంతి, మీ శ్వాస ద్వారా ప్రవహిస్తున్న దివ్యమైన కాంతి పరిపూర్ణంగా దాని స్పందనల్ని గమనించండి.
ఆఖరి 2 నిమిషాలు మీ శరీరం అంతా ప్రవహిస్తున్న ఆ దివ్యమైన కాంతి, ఆ ప్రశాంతత, ఆ నిర్మలత్వం శరీరంలో ప్రతి ఒక్క భాగంలో ఆ ప్రశాంతత, నిర్మలత్వం ప్రతిస్పందించే విధానం, ఆ కాంతిలో మీరు లీనమైపోయిన విధానం ప్రతి ఒక్కటి గమనించండి. దానిలో ఉన్న అద్భుతాన్ని మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగంలో గమనించండి. మీ శ్వాసక్రియ ఎంత ప్రశాంతంగా, నిర్మలంగా జరుగుతున్న విధానాన్ని గమనించండి. ఆఖరి ఒకే ఒక్క నిమిషం. ఇప్పుడు మీ శరీరం అంతా ఒక కాంతి పుంజంలా అనిపించడాన్ని మీరు గమనించండి. మీ శ్వాస ఇంకా ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా మీ శ్వాసక్రియ జరగడం మీరు గమనించండి. మీతో పాటు ఉన్న మిగతా వాళ్ళందరూ ఇదే విధంగా శ్వాసిస్తున్న వాళ్ళందరిలో కూడా ఇదే కాంతిని, ఇదే ప్రశాంతమైన శ్వాసని జరపడం గమనించండి. జంతు రూపమే కావచ్చు, వృక్ష రూపమే కావచ్చు, మానవ రూపమే కావచ్చు, భూమండలం పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతే ప్రశాంతంగా, మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే ప్రశాంతతని వాళ్ళ శరీరం అంతా వాళ్ళ చుట్టూ ప్రతిస్పందించడం, వాళ్ళ శరీరం ద్వారా ఆ స్పందనల్ని శ్వాస ద్వారా జరుగుతున్న ఈ క్రియని గమనించండి. Look into all the people, all the animals and all the plants and minerals of the planet. You've been holding their hands and being there with everyone around you. The light flows equally through the breath. మీతో పాటు శ్వాసిస్తున్న వాళ్ళందరూ ఆ శ్వాసలో ఉన్న నిర్మలత్వాన్ని, ప్రశాంతతని గమనించడం కూడా మీరు గమనించండి. Be aware of all the beings on the planet breathing pleasantly, calmly and peacefully, being one with the light, and the light flowing through the top of their head, through the breath flowing all over the body. ఆ దివ్యమైన కాంతి శ్వాస ద్వారా తల పై భాగం నుంచి శరీరమంతా, శరీరం చుట్టూ, అందరి చుట్టూ ప్రవహించడాన్ని గమనించండి. అదే ప్రశాంతత, అదే నిర్మలత్వం ఆ శ్వాసక్రియలో కూడా గమనించండి. ఆ దివ్యమైన కాంతికి ఎంతో కృతజ్ఞత తెలుపుతూ మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ అద్భుతమైన, నిర్మలమైన శ్వాసని ప్రవహించేలా చేసినందుకు ధన్యవాదాలు పలుకుతూ, మీరు ఓకే అనుకున్నప్పుడు నెమ్మదిగా, చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి.
మీరు కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఆ కాంతి మీ శ్వాస ద్వారా మీ లోపల ఆ ప్రశాంతత మీ శరీరం అంతా ప్రవహిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ టు లైఫ్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మనం చక్కగా సెల్ఫ్ హీలింగ్, మనతో పాటు ఎంతోమంది ఎన్నో రూపాల్లో ఎంతోమందిని, ఎన్నో మన కో ట్రావెలర్స్, మనతో పాటు ప్రయాణం, ఈ జీవితంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ భాగంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వడం మనం చూసాం. సో ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే, ఏమైనా షేర్ చేయాలనిపిస్తే ప్లీజ్ మీరు షేర్ చేస్తూ ఉండొచ్చు మెసేజింగ్లో. దట్ విల్ బీ ఆన్. అండ్ మళ్ళీ రేపు ఇదే టైం, అంటే 9 గంటల టైంకి మళ్ళీ మనం అందరం ఇంకో చిన్న కొత్త స్టోరీతో అండ్ ఇంకొక సెషన్తో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో see you all tomorrow 9 o'clock with one more story, one beautiful story on life and one more session. Thank you friends, thank you so much.